అందరికీ నమస్కారం అండి. నేను మీ సుజాత బీవీని. సాయి సుజాత బీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు డాబా స్టైల్లో ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపించాలి అనుకుంటున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనకు బగారా రైస్లో కానివ్వండి, జీరా రైస్లో కానివ్వండి, లేదా ఏ మసాలా రైస్లో కానీ చాలా బాగుంటుందండి. దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా నేను ఒక 3 eggs తీసుకున్నానండి. అవి బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దానికి కావాల్సిన మసాలాలు ఏంటో చూద్దాము. ముందుగా ఇప్పుడు నేను చూపించిన వాటిని అన్నిటినీ ఆయిల్లో వేయించుకుందామండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ముందుగా ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముక్కలు అవి వేసుకొని అవి కూడా వేయించుకుంటాము. అవి కాస్త వేగిన తర్వాత పుదీనా వేసుకొని ఒక గుప్పెడు తీసుకుంటామండి. పుదీనా తీసుకొని అది వేయించుకుంటాము. అలాగే కొత్తిమీర కూడా గుప్పెడు తీసుకొని దాన్ని కూడా వేయించుకుంటాము. అవి కాస్త వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని అవి కూడా వేయించుకుందాము. అవి కాస్త మగ్గాలండి. కాస్త మగ్గిన తర్వాత పొడులన్నీ వేసుకుందామండి. అవి కాసేపు మగ్గనిద్దాము. ఈ కర్రీ టిఫిన్స్లోకి కూడా అంటే చపాతీ, పూరే, దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ టమాటాలు కాస్త మగ్గిన తర్వాత కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి అన్నీ వేసుకొని అవి కూడా వేయించుకుందామండి. అవి పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము. అవన్నీ వేగిన తర్వాత వాటిని చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. అందులో గరం మసాలా కూడా వేసానండి, చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొద్దిగా సోంపు, ఆవాలు, కరివేపాకు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత ఇప్పుడు రుబ్బుకున్నాం కదండి, నేను చెప్పాను ఇంతవరకు వేయించుకున్నాము ఆ మసాలా. ఆ రుబ్బుకున్న మసాలా అందులో వేసుకొని కాసేపు ఉడకనిద్దామండి. తర్వాత పెరుగు ఒక 1/2 కప్పు గిలక్కొట్టుకొని అందులో వేసుకుందాము. అది గిన్నె కడిగి అందులో వేసేసుకుందాము. మొత్తం అదంతా బాయిల్ అయ్యేదాకా అలాగే ఉంచుదామండి. ఇది ఉడికిన తర్వాత మనకు ఏ గ్రేవీ అంటే గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంత కన్సిస్టెన్సీకి వాటర్ పోసుకుంటాము. అంటే చిక్కగానే ఉండాలండి, మరి నీళ్ళగా ఉంటే బాగుండదు. ఇప్పుడు దానికి సరిపడా సాల్ట్ వేసుకొని మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఉడకనిద్దాము. చూసారు కదా ఎంత చిక్కగా ఉందో, అంత చిక్కగా ఉండాలండి, అప్పుడే బాగుంటుంది. నీళ్ళగా ఉంటే బాగుండదు. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ని అందులో వేసుకుందాము. అవి జస్ట్ ఒక 2-3 minutes ఆ మసాలాలన్నీ అందులో పట్టేలాగా ఉడికితే సరిపోతుందండి. ఆ ఉడికిన ఎగ్స్కి మనం పొట్టు తీసేసిన తర్వాత ఘాట్లు పెట్టుకోవాలండి. మసాలా లోపలికి వెళ్ళేలాగా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి. దాన్ని ఇప్పుడు ఆ మసాలాలో వేసి చూయించాను కదా, ఆ మాత్రము చిక్కగా ఉంటే సరిపోతుంది. మూత పెట్టి ఒక 2 minutes ఉడకనిద్దాం. మసాలాలు పట్టేదాకా చూద్దామండి. ఇప్పుడు ఉడికిపోయాయండి. ఆ మసాలాలన్నీ ఆ ఎగ్స్కి పట్టాయి. ఇప్పుడు దాన్ని దించేసి సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ కర్రీ రెడీ అండి. డాబా స్టైల్ ఎగ్ కర్రీ. మీకు కావాల్సింటే ఇప్పుడు ఇదే కండిషన్లో బటర్ వేసుకోవచ్చు లేదా నెయ్యి వేసుకోవచ్చు అండి. నేనేం వేయలేదు. కసూరి మేతి కూడా కాస్త నలిపి వేసుకోండి ఉడికేటప్పుడు, నేనైతే వేయలేదు. ఇప్పుడు బగారా రైస్ చేశానండి దాని కాంబినేషన్గా. దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఈ ఎగ్ కర్రీ వేసుకొని తింటే సూపర్గా ఉందండి. మీరు ట్రై చేసి తినండి. బగారా రైస్ కావాలంటే ఇంత క్రితము నేను అప్లోడ్ చేశానండి, నూనె వంకాయ బగారా రైస్. అది ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చూశారు కదా, ఈ కర్రీ మీకు ఎంతగానో నచ్చిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. మీరు కూడా చేసుకొని తిని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.